జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని పెడతాను, వాలంటీర్లకి గౌరవ వేతనం ఇవ్వడమే కాకుండా వారి ద్వారా ప్రతి పౌర సేవని మీ ఇంటి వరకు నేను చేరుస్తాను అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలకు పైగా వాలంటీర్లను రిక్రూట్ చేసి వాళ్ళందరి చేత ఏదైతే అవ్వాతాతలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీలు చుట్టూ తిరగాలి, రేషన్ కార్డు రావాలంటే జన్మభూమి కమిటీల కాళ్ళు పట్టుకోవాలి, వాళ్ళకి లంచాలు ఇవ్వాలి, ఏ పౌర సేవ కావాలన్నా సరే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే ప్రతి దానికి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ పడిగాపులు చేయాల్సినటువంటి పరిస్థితి నుంచి, లంచాలు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నుంచి, చెప్పులు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి నుంచి చరమగీతం పలుకుతూ వాలంటీర్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలందరికీ పౌర సేవలు ఇంటి వద్దకే తీసుకొస్తే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా దాని మీద విషం చెమ్మేలా, వ్యవస్థ మీద విషం చెమ్మేలా, వాలంటీర్లను కించపరిచేలా, వాలంటీర్ల మీద లేనిపోని అభాండాలు వేసి వాళ్ళందరినీ ఎంతో కించపరిచారు. కించపరిచినా సరే సేవా పరమావధిగా, సేవ మాత్రమే మాకు పరమావధి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను అర్థం చేసుకుని వాలంటీర్లు ప్రజలకు సేవ చేయడం మొదలుపెట్టారు. సో ఏదైతే మొదటి నుంచి వాలంటీర్ల మీద నిషేధం విధించాలి అని మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఈసీ ద్వారా వాలంటీర్ల సేవలు బంద్ చేయించడం కూడా జరిగింది. మరి అవ్వాతాతలకి పెన్షన్ ఎవరు ఇవ్వాలి? అసలే ఎండాకాలం, ఎండలకి సచివాలయాల దగ్గరికి వెళ్ళి పండు ముసలి వాళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి, ఈరోజు పౌర సేవలన్నిటికీ కూడా వెళ్లాల్సిన పరిస్థితి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. ప్రతి అవ్వాతాత చూడడం జరుగుతుంది, ప్రతి లబ్ధిదారుడు చూడడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే నిజంగానే వాలంటీర్ వ్యవస్థను తీసివేస్తాడు, మళ్ళీ జన్మభూమి కమిటీ అనే ఒక మాఫియాను తీసుకొచ్చి పెడతాడు అనడానికి నిదర్శనమే ఈనాడు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ వాలంటరీ వ్యవస్థ అనే ఒక వ్యవస్థని రూపమాపడం. నిజంగా ఇది చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను నేను ఈరోజు ఆపేశాను అని చెప్పి సునకానందం పొందుతున్నామేమో. ప్రతి అవ్వాతాత, ప్రతి దివ్యాంగుడు, అలాగే ప్రతి లబ్ధిదారుడు మే 13వ తారీఖున ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నీ పేక నొక్కి నిన్ను శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం జరిపి హైదరాబాదు నగరానికి పరిమితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ వాలంటీర్ వ్యవస్థ అయితే ప్రజలకి మేలు కలిగిస్తుందో, ఏ వాలంటీర్ వ్యవస్థ ఉంది అని చెప్పి భరోసాతో, ఏ వాలంటీర్ వ్యవస్థ మీద నమ్మకంతో ఏదైతే కరోనా సమయంలో ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆశ్రయం పొందారో, ఏ వాలంటీర్ వ్యవస్థ రాష్ట్రంలో కోట్లాది ప్రాణాలను కాపాడిందో అలాంటి వాలంటరీ వ్యవస్థ మీద నువ్వు విషం చిమ్మి నీ చుట్టూ ఉన్న పెత్తందారి మొత్తం కూడా వాళ్ళ మీద నానా అనరాని మాటలు, అభాండాలు వేసి ఈరోజు ఆ వ్యవస్థని రద్దు చేసే విధంగా నువ్వు అడుగులు ముందుకు వేసినా సరే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. వాలంటీరీ వ్యవస్థ లేని ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. అందుకే సైకిల్ గుర్తుని, చంద్రబాబు నాయుడు గారిని పేక మీద కాలేసి తొక్కడానికి రాష్ట్ర ప్రజానికం సిద్ధంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు, ఇవే మీకు ఆఖరి ఎన్నికలు. జూన్ 2వ తారీఖు తర్వాత తమరికి శంకరగిరి మాన్యాలే గతి. థ్యాంక్ యూ. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని చెప్పేసి అంటున్నారు. ఇంకా మరింత మెరుగ్గా వాడతాము, ప్రజా ప్రయోజనాల కోసం, వీళ్ళు పార్టీ ప్రయోజనాల కోసం వాడుతా ఉన్నారని చెప్పేసి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వాలంటరీ వ్యవస్థని రద్దు చేయము అన్న వాళ్ళు ఎందుకని చెప్పాయా ఈసీకి రాశారు ఈరోజు? నిమ్మగడ్డ గారు ఎవరయ్యా? చంద్రబాబు నాయుడు గారు బంట్రోత్ కాదా? ఎందుకని చెప్పి వాలంటరీ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక దేశద్రోహుల్లాగా, ఒక నక్సల్స్ లాగా, ఒక మావోయిస్టులాగా, ఒక తీవ్రవాదుల్లాగా, ఒక జిహాదీల్లాగా, ఒక తాలిబాన్లాగా ఎవరయ్యా వాళ్ళ గురించి మాట్లాడింది? ఎవరు మాట్లాడారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా? ఒక వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం వేసిన మొదటి అడుగే వాలంటరీ సేవలు దూరం చేయడం కోసం వాళ్ళు ఈరోజు వేసిన అడుగు అని చెప్పి స్పష్టంగా తెలియజేయగలను. మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మళ్ళీ కాల్ మనీ సెక్స్ రాకెట్ టీములు వస్తాయి, మళ్ళీ ఇసుక మాఫియాలు వస్తాయి, మళ్ళీ మద్యం సిండికేట్లు వస్తాయి. రాష్ట్రం మొత్తాన్ని కూడా
తెలుగు తమ్ముళ్ళ జోబీలోకి దోచి పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న డ్రామానే ఇది. ఖచ్చితంగా ప్రజలు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా శాశ్వతంగా విముక్తి కలిగిస్తారు. థ్యాంక్ యూ.